హాయ్ అండి. సండే అయితే ఇంకా కట్టాతో పాటు చికెన్ కర్రీ కూడా చేశాను, ఎందుకంటే పిల్లలకి నచ్చుతుందా లేదా అనేసి. సో ఈరోజు చికెన్ కర్రీ ఏంటంటే మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను అనమాట. సో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని అందులో కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటే స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, సో తర్వాత నేను పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి గ్రైండ్ చేసుకున్నాను, అది కూడా వేసుకున్నాను. అది పన్నీర్ బిర్యానీలో కొంచెం, ఇందులో కొంచెం వేసుకుని టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. సో మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా, చికెన్ కూడా వేసేసుకొని ఈరోజు మసాలాలన్నీ యాడ్ చేసి, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకుని ఫ్రైలా చేశాను అనమాట. సో గ్రేవీ, ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాను, గ్రేవీలా వచ్చింది. సో ఫ్రైలా ఇంకా వాటర్ వేయకుండా సో ఫ్రైలా చేసేసాను. సో ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకుంటే సరిపోతుంది.